హలో నమస్కారం అండి, వెల్కమ్ టు లోకల్ టీవీ ఛానల్. ఈ రోజు మన ముందున్నారు సింగిల్ అనే షార్ట్ ఫిల్మ్ తీసి యూట్యూబ్ లో ఫేమస్ అయిన సింగిల్ సింతకాయ అనే అలెస్ శ్రావణ్ కుమార్ అయితే మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాము. నమస్కారం అండి శ్రావణ్ కుమార్ గారు. నమస్కారం అండి. వెల్కమ్ టు లోకల్ టీవీ శ్రావణ్ గారు. థ్యాంక్ యూ అండి. ఓకే, ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా అండి? ఓకే అండి. అసలు ఈ సింగిల్ సింతకాయ షార్ట్ ఫిల్మ్ తీయాలని మీకు ఎలా ఐడియా వచ్చిందండి? అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. నేను చిన్నప్పటి నుండి సింగిల్గా ఉంటుండే. అప్పుడే డిసైడ్ అయ్యాను నేను పెద్ద అయినాక ఎలాగైనా సింగిల్ అనే దాని మీద షార్ట్ ఫిల్మ్ తీయాలని. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. కాస్ట్యూమ్స్ కూడా మీరు వీడియోలో ఉన్నదే వేసుకొచ్చారు కదా? అవును, ఇప్పుడు సినిమా హిట్ అయిన తర్వాత హీరోలు సక్సెస్ మీట్లకి అదే డ్రెస్ వేసుకెళ్తారు కదా, సో నేను కూడా అందుకే వేసుకోవచ్చు. అంటే మీరు హీరోస్ ని ఫాలో అవుతున్నారా? నేను ఎందుకు హీరోస్ ని ఫాలో అవుతా, నేనే హీరో కదా ఇప్పుడు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇప్పుడు సింగిల్ అనేది హిట్ అయింది కదా, నెక్స్ట్ ఏం షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు? అందరూ పార్ట్ 2 ఎప్పుడు అని అడుగుతున్నారు, సో అదే తీస్తాను ఇప్పుడు. దానికి వచ్చింది 500 వ్యూస్, దానికి ఇంకా పార్ట్ 2నా? సో ఇప్పుడు మీరు మళ్ళీ పార్ట్ 2 తీస్తున్నారు అనమాట? అవునండి, ఇప్పుడైతే పార్ట్ 2 తీస్తున్నాను. ఇప్పుడు తీసింది పెద్ద కళాఖండం అని పార్ట్ 2 తీస్తుండు. ఆ తర్వాత ఏముందండి, పార్ట్ 2 పార్ట్ 3 అంటూ తీసుకుంటూ పోవడమే. అలా కాదండి, ఇంకా వేరే ఏం తీయరా? ఆడియన్స్ కి చాలా బోర్ కొడుతుంది కదా. అందుకే పార్ట్ 3లో కమిటెడ్ అని ప్లాన్ చేస్తా. ఆ తర్వాత కమిటెడ్ 1, కమిటెడ్ 2 అట్లా తీసుకుంటూ పోవడమే. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. వీడికి ఇది తప్ప ఇంకోటి రాదు కావచ్చు అసలు. ఈ సింగిల్ కమిటెడ్ తీయడం తప్ప ఇంకా వేరే ఏం రాదా అండి మీకు? ఏముందండి, కమిటెడ్ 3లో పెళ్ళైందని చూపిస్తా. ఆ తర్వాత మ్యారీడ్ 1, మ్యారీడ్ 2, బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ అనుకో తీసుకుంటూ పోవడమే. మీరు అన్ని కామెడీ ఫిలిమ్స్ తీస్తారా? లేదు, ఒక హారర్ ఫిల్మ్ కూడా తీస్తున్నాను. ఇప్పుడు సింగిల్ అనేటోని పెళ్ళి అవుతుంది, పెళ్ళైన తర్వాత ఎట్లా లైఫ్ అంతా హారరే కదా. మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటండి? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఇది ఎలాగో హిట్ అయింది, ఇప్పుడైతే బిగ్ బాస్ కి ప్లాన్ చేస్తున్నా. ఆ తర్వాత సినిమాలు, హీరో, డైరెక్షన్. ఆడియన్స్ నా నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేస్తే అదే చేస్తా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఓహో, ఆడియన్స్ మీద రివెంజా? సో ఇంతేనండి ఇంటర్వ్యూ. మీ విలువైన సమయాన్ని మాతో స్పెండ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఇట్లాంటి వీడియోస్ ఇంకా చాలా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము. అయ్యో అంతేనా? అయ్యో, మేము కూడా తీయాలి కదా, పార్ట్ 1, పార్ట్ 2. ఇంతటితో ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ అయిందండి. వచ్చే వారం మళ్ళీ ఒక సెలబ్రిటీతో మేము ముందుంటాను. స్టే ట్యూన్ లోకల్ టీవీ.